Hey viewers, welcome to TFPC. నేను మీ అంజలి. రైట్ నౌ మనతో పాటు ఆర్పి గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి రీసెంట్గా జరుగుతున్న ఇష్యూస్ గురించి తెలుసుకుందాం. సో హాయ్ ఆర్పి గారు, నమస్తే. సో బేసికల్గా ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూసుకుంటే విజయసాయి రెడ్డి గారి ఇష్యూ చాలా ఎక్కువగా జరుగుతుంది. సో దాని మీద అసలు మీరు ఏం చెప్పాలనుకుంటారు? నాకు తెలిసినంత వరకు అయితే స్పెషల్గా మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు విజయసాయి రెడ్డి గారి ఇష్యూ గురించి. సో ఎంతవరకు యాక్షన్స్ తీసుకుంటారు, ఏమనిపిస్తుంది? విజయసాయి రెడ్డి తప్పు చేసాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే తప్పు చేయనోడైతే ఏం డిఎన్ఏ టెస్ట్ తప్పే ఉంది. ఒక అలిగేషన్ వచ్చిందమ్మా, ఇప్పుడు మన కారు పోతా ఉంది, ఒక కంకర రాయి వచ్చి దగ్గర ముందర అర్థం పగిలిపోయింది. అంత మాత్రం నీకు డ్రైవింగ్ రానట్ట? ఎదుటోడు తాగి వచ్చి మన బండి గుద్దాడు, మనకు డ్రైవింగ్ రానట్ట? అంతే కదా. అలానే ప్రజాస్వామ్యంలో నలుగురు నాలుగు మాటలు అంటారు. అనింది కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసరు. అలిగేషన్ వచ్చింది కూడా ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ దేవదాయస్ ఎండోమెంట్ సిస్టంలో విశాఖపట్నంలో జరిగింది. ఆషామాషిగా తీసేసే వ్యవహారం కాదు అది. అతను ప్రెస్ పెట్టి మరి నిలదీస్తున్నాడు. నాకు ఇంకా డైవర్స్ అవ్వలేదండి, వీళ్ళందరూ కలిసి నన్ను కమిడీని చేసి ఆడుకున్నారు, నాతో జోక్ చేశారు, మా ఆవిడ ఒకసేపు ఆపేసి బీపీఎస్ చెప్తుంది, నా బిడ్డలు నాకు చూపించలేదు, వీళ్ళందరూ కలిసి నన్ను ఆడుకున్నారు, 3 కోట్ల రూపాయలు పెట్టి విల్లా కొన్నారు, ఆ విల్లాకు కూడా బ్లాక్ మనీ తీసుకున్నారు, అసలు మా ఆవిడ అవినీతి చేసింది, అవినీతి ఎంతవరకు వెళ్ళిందో కూడా ప్రశ్నించాలి అని చెప్పి ఆయన అంటున్నాడు. అందులో తప్పే ఉంది? ఒకటే అంటున్నారు, డిఎన్ఏ టెస్ట్ చేయి అంటున్నాడు. వెంకటేశ్వర స్వామి మీద ఒట్టొద్దు, నేను పెద్దవాడిని కాదు, ఆదివాసీ మహిళ అని చెప్పడం కాదు, ఆ అమ్మాయి చెప్తుంది కదా నేను పెద్దవాడిని అంటున్నాడు. ఇవన్నీ కదా. పెద్దవాడు ముసుకుని నిత్యానంద సాంగ్ కూడా చాలా చేశాడు. నిత్యానంద సాంగ్ కూడా బ్రహ్మాండంగా ఉంటాడు మనిషి, పెట్టుకుంటాడు, నవ్వుతుంటాడు, ఆడ భక్తులు అక్కడ అంటుంటారు. అందరూ 99% ఇతర మనుషులే వాళ్ళు. మనం అనుకుంటుంటాం బయట నుంచి వచ్చిన భక్తులు అనుకుంటుంటాం. అట్లా అతను తప్పు చేయకపోతే డిఎన్ఏ టెస్ట్ చేస్తే గౌరవంగా ఉంటుంది కదా. చేయడానికి ఇబ్బంది ఏముంది? చెయ్యాలి, 100% చేయాలి. అతను చేయలేదు, లేదని వదిలేస్తారు కదా, తప్పే ఉంది అందులో. సో ఇందాక మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు ప్రెస్ ని గౌరవించాలి, అసలు ప్రెస్ తో అలా ఎలా మాట్లాడతారు అన్నారు. చాలా వరకు కొంతమందికి తెలీదు అసలు ఏం జరిగింది అన్నది. సో ప్రెస్ గురించి ఏంటి? అవునమ్మా, ఇప్పుడు నాకు ఆయనకి గొడవైంది, నా బాధలు నేను చెప్పుకోవడానికి మిమ్మల్ని పిలిచా. ఆయనతో గొడవ, ఆయన మీద అరవాల్సింది నేను నీ మీద అరిసేది ఏంది? అదేం గౌరవం అది? వాళ్ళు అడుగుతారు, 4 క్వశ్చన్లు అడుగుతారు, అంటే నువ్వు చెప్పేదంతా వినేసి గబక్కని వెళ్ళిపోవాలా, లేకపోతే ఆయన చెప్పిన క్వశ్చన్ మీరు అడగాల? అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీరు శిక్షించాలి. నువ్వు ప్రెస్సే కదా, నిద్రపోతున్నా, నువ్వు వినలా? నువ్వేం ప్రెస్ అమ్మా, నువ్వు వినలా? నిద్రపోయినావా? నీకు తెలియదా ఏమన్నాడు అక్కడ? ఏమన్నా? నేనే హట్ అయిపోయినాను, నేనే బాధపడి ఏడ్చుకున్నా మా ఇంట్లో. నీకెందుకు అనిపించలేదా? నువ్వు ప్రెస్ కాదా? మరి ప్రెస్ అయితే చిన్న కెమెరా పెట్టుకుని మైకి పెట్టుకున్నా కూడా ప్రెస్. ఒక్కసారి మనం ఆ ఉద్యోగంలోకి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరూ మనం ప్రెస్ అని ఫీల్ అవ్వాలా. అది మీరేం చేస్తారో నాకు తెలియదు. సో బేసికల్గా రీసెంట్గా జరిగే ఇష్యూస్ అన్నిటి మీద మీరు చాలా వరకు సోషల్ మీడియాలో వస్తున్నారు అండ్ ప్రెస్ మీట్స్ పెడుతున్నారు. అండ్ మీ వరకు అంటే లైక్ మీ ద్వారా మాకు అన్నీ తెలుస్తున్నాయి కదా. సో బెదిరింపు కాల్స్ అన్నీ కూడా మీ వరకు వస్తూ ఉంటాయి. అండ్ ఎలా దాన్ని ఫేస్ చేస్తారు, ఏంటి? ఏమైనా పోతా ఉంటుంది ముందుకి, అంతే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లైక్ కూటమి గెలిచిన తర్వాత కూడా చాలా వరకు అంటే లైక్ వైసీపీ వాళ్ళవి ఇంకా తగ్గట్లేదు, కుట్రలు ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. సో ఎంతవరకు ఆగుతాయి, ఎప్పుడు ఆగుతాయి అంటే లైక్ జనాలకి ఎప్పుడు ఇది దొరుకుతుంది? జగన్ లోపలేస్తే అయిపోతాయి. మెయిన్ పిల్లర్ అతను, మెయిన్ పిల్లర్. మనకి ఎట్లయితే గవర్నమెంటు, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ప్రెస్ అని ఇలా 4 అన్నామో, అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇలా ఒక 4 ఉంటారు. అది మెయిన్ పిల్లర్. వెళ్ళిపోతే ఈ పిల్లర్లు అయిపోతాయి. ఇంకొక క్వశ్చన్, మరి ఇది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలీదు. పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కొన్ని హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పి న్యూస్ అయితే వినిపిస్తుంది. సో ఎంతవరకు నిజం, ఏంటి? అయి ఉండొచ్చు. మరి నాకు భయం వేసింది ఫస్ట్. నీ అమ్మ వాడు ఆ మనిషికి హత్య అంటే మన పరిస్థితి. నాకు ఉండేవాళ్ళు నాకు ఉన్నారు, నాకు ఇచ్చిన సెక్యూరిటీ నాకు ఇచ్చారు, మన అబద్ధం చెప్పకూడదు. నాకు ఇచ్చిన సెక్యూరిటీ నాకు ఉంది, బలంగానే ఇచ్చారు, మన అబద్ధం చెప్పకూడదు. ఒకటో పాయింట్. రెండోది, ఆయన చేసి అడిగి పోతాడు, ఇంటికి పోతాడా, ఇండోనేషియా పోతాడా? ఎవడ కోపం వాడుకుంటుంది, ఎవడ బలం వాడుకుంటుంది. ప్రభుత్వం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకు వచ్చిన 11 సీట్లు, 4 ఎంపీ సీట్లు, అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోకుండా మనం ఇంకా సీఎం సీట్లో ఉన్నాం అనుకుంటే తాట తీసేస్తారు ఒక్కొక్కరు. ఇప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.